హలో, కుక్కు వరల్డ్కి స్వాగతం. అందరు బాగున్నారు కదా? చాలా రోజులైంది ఈ మధ్యన రికార్డ్ చేయట్లేదు. కొత్తగా మామిడికాయ కారాలు పెడుతున్నాను. కాయలు చాలా బాగున్నాయి, నాటుకాయలు ఇవి. ఈ నాటుకాయలు ఏంటంటే ఇగో ఈ సైజులో ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి నాటుకాయలు. నాటుకాయలు పుల్లగా ఉంటే ఆవకాయకి చాలా బాగుంటుంది. అదేంటంటే ఇగో ఇట్లా ముక్కలు, ఒక్క కాయకి 8 ముక్కలు వచ్చినాయి. ఇగో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కరెక్ట్గా కట్ చేయించుకోవాలి. మనం మామిడికాయలు మంచిగా తీసుకుపోయి నీళ్ళు అవి తీసుకుపోయి అక్కడికి శుభ్రంగా కడిగి వాళ్ళకి ఇస్తే ఇట్లా కట్ చేసి ఇస్తారు. దీని మీద పై రేకు ఉంటుంది. ఆ రేకు అనేది కంపల్సరిగా తీయాలి. తీయకపోతే ఏమవుతుందంటే ఈ గ్యాప్లో బూజు పట్టినట్టు అయిపోతుంది. అందుకని ఆ రేకు తీసి నూనెలో ముక్కలు నానబెట్టాలి. ప్రాసెస్ ఏంటో అనేది తర్వాత చూపిస్తాను మీకు. ఇగో ఇట్లా ఈ గిన్నె తీసుకొని గిన్నెతోటి ఇట్లా ముక్కలు వేసేసి నిండా ఒక గిన్నె, ఇంత గిన్నె తీసుకున్నాను. ఇంత గిన్నె తీసుకుంటే దీంతో 4 గిన్నెలు తీసుకున్నాం అనుకోండి. 4 గిన్నెలు తీసుకుంటే ఆఫ్, రెండు గిన్నెలు తీసుకుంటే ఆఫ్ పోయాలి. 4 గిన్నెలు తీసుకుంటే ఫుల్ ఒక గిన్నెడు ఆవపిండి, కొంచెం తక్కువ ఉప్పు, దానికంటే కొంచెం తక్కువ కారం. ఇట్లా ఈ గిన్నె కొలత పెట్టుకుంటే 4 గిన్నెలు కరెక్ట్గా ఒక గిన్నెడు పోయాల్సి వస్తుంది. 2 గిన్నెలు తీసుకున్నారనుకోండి, హాఫ్ గిన్నె ఆవపిండి అట్లా వేసుకోవాలి. అది లెక్క. ఇగో ఇప్పుడు ముక్కలు ఈ గిన్నెతోటి ఇగో గిన్నెలో వేస్తారు. ఇట్లా ముక్కలు వేసేయాలి. అట్లా చూసుకొని ఒక నిండా, ఎందుకంటే ఇది కొలత లేదు. వెనక ఏం చేసేవాళ్ళు అంటే అమ్మవాళ్ళు సోలు 10 కాయలకి 10 కాయలు లెక్క, ఇది 10 కాయలను తీసుకుంటే సోలే లెక్కని తీసుకునేవాళ్ళు. సోలాని ఉండేది, సోలా తగ్గ మానిక అట్లుండేది. ఇది ఇగో ఇది 2 గిన్నెలు ఇట్లా లెక్క. 2 గిన్నెలు తీసుకుంటే ఇది ఇట్లా గిన్నె లెక్క. కాయకి మెంతికాయకి, ఆవకాయ మెంతికాయకి రెండింటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆవపిండి మనం ఫస్ట్ ఇట్లా మిక్సీ చేసి పెట్టుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకుంటే ఇది వేయించాల్సిన పని లేదు, ఉట్టి పౌడర్ చేసి పెట్టుకోవాలి మెత్తగా. ఇది సాల్ట్, మనకు కావాల్సినంత సాల్ట్, మెంతిపిండి వేయించాలి. మెంతిపిండి వేయించి ఇట్లా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇంగువ కొంచెం, అది ముద్దది, అది పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత జీడి, మన మామిడికాయలో వస్తుంది చూసారా, ఆ జీడి అంటే కొంతమంది ఏంటంటే ఈ జీడిని కడిగి మేము ఆవపిండిలో ముద్ద చేసి పెడతాము. కొంతమంది మామూలుగా అసలు జీడితో పని లేకుండా మామూలుగా పొడి ఆవపిండితోనే పెడతారు. నేను ఇలా చేస్తాను. మిర్చి పౌడర్ కూడా నేను ఊళ్ళో పట్టించా. కొంచెం 3 మ్యాంగోస్ కొంచెం మిక్స్ చేస్తాను. ఇగో ఈ కొంచెం పానీ ఏం చేస్తానంటే ఈ నీళ్లు దీంట్లో కలిపేసి జీడిలో కలిపి నానబెట్టి కొద్దిసేపు ఉంచి అది ఆవపిండిలో వేసి ముద్దలాగా పూరీల పిండి చేస్తాను చూసారా, చూపిస్తాం మీకు. అట్లా ముద్ద చేసి పెట్టుకుంటాం. ఇగో ఈ గిన్నె ఉంది కదా, ఈ పెద్ద గిన్నెతోటి ఆవపిండి కరెక్ట్గా ఇగో కొలిచి ఇట్లా తీసుకున్నాను. నేను ఎంత అంటే 25 ముక్కలు, ఒక 25-30 కాయలు, చిన్న సైజు కాబట్టి దానికి కొలతలు మనం చెప్పే కదా. 4 గిన్నెలు తీసుకుంటే 1 గిన్నె ఆవపిండి, ఆ లెక్క అయితే ఇక కరెక్ట్గా ఉంటుంది. ఇది కొంచెం నీళ్లు పోసి ఒక్కసారి కడగాలి. ఇది కడిగితే మురికి ఉన్నా పోతుంది. కొంచెం నీళ్లు పోసి చూసుకోవాలి, ముద్దగానే రావాలి, పూరీల పిండిలాగా గట్టిగా ఉండాలి. ఇట్లా కొద్దిసేపు వేసి నానబెట్టి ఉంచాలి. సరిపోతాయి వాటర్, ఇంకా చాలు. ఇట్లా ముద్ద చేసి పెట్టుకోవాలి. మూత పెట్టి పెట్టుకోవాలి. కొద్దిసేపు నానుతుంది. నానితే ఏంటంటే నీళ్ళలో ముద్ద చేసి నానింది కాబట్టి ఘాటు బాగా వస్తుంది. ఇట్లా ఏంటంటే నీళ్ళు పోసి కలుపుతాం కాబట్టి నాని మంచిగా, అంటే ఇంకా మనకు ఆవాలు మంచిగా అయి ఉండాలి. ఇక ఇక్కడ దొరికినవి ఏవోడి తేవటం కానీ మంచి ఆవాలు సన్నటివి
ఆవాలు తెచ్చి కొంచెం వేసాను. వేసి ఇది 3 మ్యాంగోస్ కొంచెం వేసా, ఒక పావు వేసి తర్వాత కారం ఏంటంటే ఊళ్ళో పట్టించింది అంతే. ఇగోది ఇది కారం. దీనికంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసా, సేమ్ ఇలానే ఉప్పు వేసా. పసుపు ఒకటి 1.5 స్పూన్ వేసేసాను. వేసి ఇంగువ కూడా ఇంగువ వేసి మొత్తం ఆ పిండిలో వేసి కలపాలి. దీంట్లో కొంచెం మెంతిపిండి కూడా. ఇది 2 స్పూన్లు సరిపోతుంది కమ్మదనానికి అంతే. ఇది మొత్తం వేసి బాగా మిక్స్ చేయాలి. దాంట్లో వేసి కలపాలి. ఆ ముద్దలో చాలా కష్టం ఇది. మొత్తం దీంట్లో ఈ ముద్ద దీంట్లో మిక్స్ అవ్వాలి బాగా. ఇట్లా మిక్స్ అవ్వటం అంటే ఒక్కోసారి మిక్సీ కూడా చేయొచ్చు. మెంతిపిండి మనం ముద్ద చేసుకున్నాం కదా, ఆవపిండి, ఆ ముద్ద, ఉప్పు, కారం, మెంతిపిండి, ఇంగువ అన్నీ వేసాం కదా, పసుపు, అవి ఇట్లా చేయాలి, ఇట్లా కలపాలి. కానీ ఇదంతా పొడి చేయాలంటే చాలా కష్టం కాబట్టి మిక్సీలో వేస్తే ఇలా పౌడర్ అవుతుంది ఈజీ. ఇట్లా మిక్సీ ఉందిగా, వెనకంటే బాగా ఇట్లా చేతితోటే నలిపేవాళ్ళు, చాలా కష్టం అయ్యేది. ఇప్పుడు మిక్సీ చేస్తే ఇలా అవుతుంది. మిక్సీలో వేసేస్తా. మిక్సీలో వేస్తే ఇట్లా మిక్సీలో వేసి ఒక్కసారి చేస్తే బాగుంటుంది. అట్లా పొడి ఇందా చూపించా కదా, అప్పుడు అవుతుంది. బస్ మిక్సీ అయిన తర్వాత మొత్తం పొడి ఇలా అయింది. దీన్ని ఒక్కసారి చూపిస్తా. ఆ బకెట్ ఇది నూనె వేసి మొత్తం ముక్కలు ఇట్లా కలిపి పెట్టాను. పెట్టిన తర్వాత ఇది ఏం చేశానంటే, ఇది మొత్తం ఈ పొడి ఉంది చూసారా, ఇట్లా మొత్తం వేసి దాంట్లో వేసి కలపాలి. ఇట్లా బకెట్లో ఇప్పుడు ఇందాక ముక్కలు నూనెలో వేసి పెట్టా కదా, ఈ పొడి అంతా దాంట్లో వేసేయాలి. ఇప్పుడు వేసేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇది మొత్తం మిక్స్ చేయాలి. ఇక నూనె వేసి కాస్త బాగా పడుతుంది ఆవపిండి. ఆవలో బాగా నూనె పడుతుంది, ఎందుకంటే ఆవ పీలుస్తుంది నూనెని. మొత్తం మిక్స్ చేసి ముక్కలు కారం, నూనె మంచిగా. తర్వాతకి ఏమవుతుందంటే ఊరి మంచిగా అవుతుంది. ఇట్లా ముక్కలు ఇట్లా ఉండదు. తర్వాతకి మూత పెట్టి పెట్టాలి. 3వ రోజు కలిపి ఆయిల్ అది సరిపోయిందో లేదో చూసుకోవటం. ఈరోజు చూడండి, ఆవకాయ కారం రెడీ అయిపోయింది. ఇట్లా కూడా మంచిగా దీంట్లో వేసుకొని అన్నం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. గిన్నెతోటి గిన్నెడు కారం, అంటే గిన్నెడు అంటే కొంచెం ఇంత తక్కువ కొంచెం కారం వేసేసాను. ఇట్లా ఇంత మటుకు ముప్పావు కంటే కొంచెం ఎక్కువ కారం. తర్వాత ఈ డబ్బాడు మెంతిపిండి, మెంతికాయ కారం అంటారు ఇది. మెంతికాయ కారానికి ఈ డబ్బాడు మెంతిపిండి వేయాలి కంపల్సరిగా. కొంచెం ఆవుపిండి ఏంటంటే ఒక చారెడు, ఇది అంటే దీంతో ఒక పావు పోయొచ్చు. దీంతో ఒక పావు ఆవుపిండి, ఇంత ఇంగువ, పసుపు, అంతే. మొత్తం మిక్సీ చేసేయాలి. మిక్స్ చేసేసి వీటిని ఉప్పు కూడా అంతే. ఉప్పు ఏంటంటే ఉప్పు కూడా దీనికంటే కొంచెం తక్కువ వేయాలి, కారానికంటే కొంచెం తక్కువ వేయాలి. వేసి మొత్తం మిక్స్ చేసేసి నూనెలో ముక్కలు వేసాం కదా, దాంట్లో కలుపుతాం, చూపిస్తా. మెంతికాయ కారం చూడండి. మొత్తం అన్నీ కలిపేసా. ఇంకోటి ఏంటంటే ఈ జాడీలోకి తీసి ఇంకొంచెం నూనె వేసి పెడితే మొత్తం ఊరి ఆయిల్ అంతా బయటకు వస్తుంది. అది మెంతికాయ కారం.